ఎదుట నిలుచుని ఉన్నాము. నేను ఈ చిన్న బిడ్డ అంటే దేవాది దేవుని మహాకృపను బట్టి మాత్రమే నా జీవితంలో దేవుడి సంవత్సరకాలం అంతట్లో ప్రతిదీ చిన్న విషయంతో సహా నాకు నేర్పుకుంటా వచ్చాడు. నా పోరాటము ముగించబడలేదు. ఈ చిన్న బిడ్డ ద్వారా ఈ చిన్న బిడ్డ ఈ లోపల ఎదుగుతున్నంత కాలము కూడా తల్లిగా నీకు ఉండాల్సిన పోరాటం నీకుంది, జాగ్రత్త అంట దేవుడు. నేను బాధగా ఉన్నప్పుడు నన్ను ఆదరించి నాకు అవసరమైనప్పుడు నాకు సహాయకారుడిగా, నాకు ఏదైతే నా పరమ వైద్యుడిగా ప్రతిదీ బైబిల్లో మన దేవుడికి ఏ పేర్లు అయితే పెట్టబడినో ప్రతి పేరు కూడా ఎంత అద్భుతంగా దేవుడికి పెట్టడానికి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయంటే నాకు అట్లే అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రతి పేరుని చెప్తాను. నేను ఎందుకంటే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే నిజంగా దేవుడు పరమ వైద్యుడు, నిజంగా దేవుడు ఎంత గొప్ప సహాయకారుడు అని, అంత గొప్ప దేవుని రుచి చూడగలిగేటువంటి గొప్ప గొప్ప కృపను ఆయన ఈ అల్పరాలపైన ఉంచినందుకు, ఆయన అటువంటి ఆత్మను నాపై ఉంచి తెలుసుకోగలిగేలా చేసినందుకు ఆ గొప్ప దేవునికి కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఆయన నా జీవితంలో చేసిన ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే సమాజ మందిరంలో వివరించడం మన బాధ్యత కనుక దేవుడు నాకు ఏ స్థితిలో అయితే ఎలా అయితే నన్ను ఆదుకున్నాడు, ఆదరించాడు, లేవనెత్తాడు, బలపరిచాడో, నడిపిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా మేము ముందు చెప్పి మీ ద్వారా కూడా ఆయన నామమును మహిమపరచబడేట్లు మీతో కూడా పంచుకోవాలి. ఈ చిన్న సాక్ష్యాన్ని మా జీవితాల్లో ఏ విధంగా దేవుడు నిలబెట్టాడా అని మీ ముందుకు వచ్చి ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దర్శనంలో కూడా కృతజ్ఞతలు. అలాగే మరి ఈ రోజు ఈ బిడ్డ పుట్టినరోజుగా మా ఇంటి దగ్గర చిన్న ప్రార్థన ఉంది. మీరందరూ కూడా ప్రేమతో వచ్చి ఖచ్చితంగా ఈ బిడ్డను ఆశీర్వదించి మీ ప్రార్థనలో ఈ చంద్ర బిడ్డ గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని జూనియర్ షారూన్ పాప పేరు మమ్మల్ని మా కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకోమని ఈ అవకాశం ఇచ్చినందుకు రావేశ్వరులకు అలాగే మీ అందరికీ కూడా వేల కొరత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని కార్యాలు వర్ణించనది కాదు. వీరు బలహీనులుగా పుట్టుటకు, వీరిని స్థితిలో జన్మించటకు, వీరా వీరి కన్నవారా అని అన్నప్పుడు వీరు కానీ వీరు కన్నవారు కానీ కాదు, కానీ దేవుని క్రియలు వీరి యందు బయలుపరచబడకే వీరు బలహీనులుగా, శారీరకమైనటువంటి వెలుతులుగా, కొరతలుగా ఉన్నటువంటి వాళ్ళుగా, నెలలో నిండని పిల్లలుగా, అలాగే అనేక రకములు కలిగినటువంటి రుగ్మతలతో జన్మించడం అనేది దేవుడి ప్రణాళిక కాదు. కేవలం ఆయన చేతిలో మన వస్తువులు, కేవలం ఆయన చేతిలో మన పాత్ర కాదు. ఆయన కార్యములు జరిగించాలి అన్నప్పుడు మనల్ని అలా వాడుకుంటూ ఉంటారు. అది ఎవరైతే సహించగలరో, ఎవరైతే ఓర్చుకోగలరో, ఎవరైతే దాన్ని తట్టుకొని దేవుడిని స్తుతించగలరో వారికి అది అప్పగిస్తాడు, వారికే ఇస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో సుష్మా, ప్రేమ్ వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కథ ప్రణాళికలో కేవలం వాళ్ళ యొక్క పాత్రధారులు అంతే. అది దీని ద్వారా ఏం జరిగింది? మరి దేవునికి మహిమ కలిగింది, దేవుని క్రియలు బయలుపరచబడుతున్నాయి అని మనకు అర్థమవుతుంది. తను చెప్పినటువంటి సాక్ష్యము దానికి పోయినట్టు అదే అన్నమాట కదా. కాబట్టి కనిపించినటువంటి దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు పెద్ద చేయక మానన, వృద్ధి చేయక మానన, విస్తరింపజేయక మానన, ఆరోగ్యంగా ఉంచక మానన అని మనం ప్రశ్నించుకోవాలి. అదే దేవుడి కార్యము. అలాగే నెరవేరిందని మన సాక్ష్యం బట్టి, తన టెస్టిమోని బట్టి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. దేవుడు వారి జీవితంలో ఒక కార్యం జరిగించాలని, పాప ఇంకా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలని, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా భవిష్యత్ కాలంలో దేవుని యొక్క సాధనంగా వాడబడాలని ఎదగాలని ఒకసారి కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో అలాగే ఆరాధన నడిపించినటువంటి